నాయకత్వం హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు నా పేరు బుక్మల్ల మంజుల అండి. కల్నల్ సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారిని. దేశం కోసం నా కొడుకు ప్రాణత్యాగం చేశాడు, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశానండి 44వ వార్డుకి. ఇక్కడ సూర్యాపేటలో నాకు చేతనైన సాయం చేయాలి మా వార్డు ప్రజలకి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఫస్ట్ టైం అండి ఇలా జరగడము, ఇలా ఒక పార్టీకి వచ్చి నామినేషన్ వేయడం అన్నది. దీనికి ముఖ్య కారణం మన కేసీఆర్ గారండి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం కోసము, రాష్ట్ర సాధన కోసము చాలా కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. ఆ తర్వాత ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి గారు కూడా గత 10 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేశారండి. సూర్యాపేట అభివృద్ధి జరగడానికి అసలు నేను ఈ ఊరు సూర్యాపేట వచ్చిన కొత్తలో ఉన్న సూర్యాపేటకి తర్వాత మన జగదీశ్వర్ రెడ్డి గారి పాలనలో అసలు చాలా మార్పులు వచ్చాయండి. అసలు చాలా ఆశ్చర్యపోయాను, ఎంత అభివృద్ధి చెందింది సూర్యాపేట. రోడ్డు విషయమే కానివ్వండి, ఒక సద్దల చెరువు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ప్రతిదీ మేము ఉన్నామంటూ చాలా అభివృద్ధి పనులు చేశారండి. అలాగే బాబు ఇదైనప్పుడు కూడా మాకు కూడా చాలా సపోర్టుగా ఉన్నారండి. కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పటికీ కూడా ఉన్నారండి. అభిమానం కొద్దీ, కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కొద్దీ నేను ఈరోజు ఇలా నామినేషన్ వేసి ఈ పార్టీ తరఫున నేను నిలబడ్డానండి. మా వార్డు ప్రజలు కూడా బాబు పోయినప్పుడు నాకెంతో అండగా ఉన్నారండి. అందరూ ఈరోజు కూడా అదే అండతోటి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నానండి. మళ్ళీ పక్కన మా గండూరి కృపాకర్ గారు కూడా నాకు ఒక కొడుకు లెక్కనే అన్నారు, మా పక్క వార్డే. కానీ ఆ రోజు బాబు పోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళు కూడా అందరి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణమైందండి. అందరూ నన్ను ఇలా గెలిపించాలని కోరుకుంటున్నాను అండి. బాబును నేను 44వ వార్డు ప్రజలంతా నా వాళ్ళే అనుకున్నాను. ఈరోజు వాళ్ళకి సాయం చేస్తాను, నా చేతనైంది. నా కొడుకుని దేశానికి పంపించాను దేశం కోసము. ఈరోజు మన వార్డు ప్రజల కోసం చేయాలన్న ఉద్దేశంతో నేను నిలబడ్డాను.